రీసెంట్గా నాకు ఇష్టమైన ఒక డైరెక్టర్ గురించి అయితే మాట్లాడేది. ఆల్రెడీ 2-3 వీడియోలు అయితే మన ఛానల్లో అయితే రిలీజ్ చేశాను ఆ డైరెక్టర్ గురించి. అది ఎవరో కాదు, శ్రీకాంత్ ఉద్దేల. శ్రీకాంత్ ఉద్దేల దసరా మూవీ చూసినప్పుడు ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయా ఆ డైరెక్టర్. అంటే తన డెబ్యూ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ దసరా మూవీకి అయితే నాని అన్న అయితే ఛాన్స్ ఇచ్చాడు. అలాంటిది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి బాక్స్ ఆఫీస్ మంచి కలెక్షన్స్ అయితే ఒక గిఫ్ట్ లాగా అయితే ఇచ్చాడు నాని అన్నకి. తన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీని అంత బాగా డైరెక్ట్ చేసినప్పుడు స్టోరీ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే దసరా మూవీలో ఇచ్చి పాడేశారని అయితే చెప్పొచ్చు. మరి తన రెండో సినిమా తెలిసాక ఫ్యూజ్లు అయితే అవుట్ అయిపోయాయని అయితే చెప్పొచ్చు. అదే నాని అన్నతో ది ప్యారడైజ్ అన్న మూవీ అయితే తీస్తున్నాడు. మనం స్టోరీ విషయానికి వస్తే ఇంతవరకు ఎవరి తీయరు విధంగా ఒక కొత్తలాగా అయితే కనబడుతుంది స్టోరీ. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే గూస్ బంప్స్ అని అయితే చెప్పొచ్చు. నాని అన్న చెయ్యికి ఆ పచ్చబొట్టు కానివ్వండి, అలాగే షూస్కి ఆ వాచ్ కానివ్వండి, ఐడియాకి అయితే ఫిదా అయిపోయా. మరి ఇప్పుడు వరకు నాని అన్న ఏ సినిమాలో చేయని గెటప్ అయితే ఈ మూవీలో అయితే కనబడుతున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నాని అన్న మదర్ అనుకుంటా వాయిస్ ఇచ్చేది. ఆ మూవీలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయితే ఒక రాజులాగా, లీడర్ లాగా కనబడుతున్నట్లయితే తెలుస్తోంది. ఏదేమైనా ట్రైలర్ అయితే పిచ్చ మాస్లో అయితే ఉంది. మరి ఇందుకు కాంబినేషన్లో అనిరుద్ మ్యూజిక్ ఒక బీజిఎంకి అయితే మట్టెక్కుతుందని అయితే చెప్పొచ్చు. ఇంకా థియేటర్లో ఆ సీన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే ఇంకా పిచ్చలు లేస్తాయని అయితే చెప్పొచ్చు థియేటర్లో. ఆ ట్రైలర్ చూసాక మూవీపై అయితే హైప్స్ అయితే ఆకాశానికి ఎత్తుతున్నాయి. మరి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని మూవీ లవర్స్తో పాటు నేను కూడా చాలా ఎదురు చూస్తున్నా. రాసి పెట్టుకోండి, ఈ మూవీ మాత్రం పిచ్చ బ్లాక్ బస్టర్ అయితే అవుతుందని అయితే నమ్ముతున్నాను. ఆల్రెడీ ట్రైలర్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ని అయితే సొంతం చేసుకుంది. మీరు ఇంకా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ స్టే ట్యూన్ అయి ఉండండి.